What are you doing? Feeling well. Would like to take a day off. Mail responses will be delayed. ఎందుకు ఒక చిన్న వర్క్ ఉంది, అది చేస్తే టెస్టింగ్ నడుస్తూ ఉంటుంది. సరే నేను పడుకుంటా కాసేపు. నాకు విహాన్ పంపాలని లేదు ఇవాళ. హలో విహమ్మ, హలో మైల బేబీ, గుడ్ మార్నింగ్. హలో మీ హలో బంగతల్ల. ఏడ్చేది ఎందుకు ఏడ్చేది? గుడ్డు విహమ్ అని ఒక 2 hours మేము అక్కడ పంపిద్దాం అనుకుంటున్నాం డే కేర్కి. ఎందుకంటే మేము కొంచెం వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి తీసుకొస్తాం. ఈలోపు తను అక్కడ ఒక 2-3 hours ఎనర్జీ స్పెండ్ చేసి ఆడుకుంటుంది. అప్పుడు మేము బయటకు వచ్చి మళ్ళీ లంచ్కి అలా వెళ్ళొచ్చాము, కుదిరితే వెదర్ బాగుంటే. ఇవాళంతా వర్షం. బట్ నేను చిన్నప్పుడు బియ్యం తింటే మా మమ్మీ అనేది నీ పెళ్ళికి వర్షం పడుతుంది, నీ పెళ్ళికి వర్షం పడుతుంది అని. ఈరోజు బట్టి దిగి పడింది. పెళ్ళప్పుడు స్నో పడింది. ఎందుకో నాకు అలా బియ్యం ఇష్టం ఉండదు. బియ్యం తింటే కాల్షియం డెఫిషియన్సీ అనుకుంటా అప్పట్లో. ఎనీవేస్ ఇప్పుడు కూడా ఏదో ఒక డెఫిషియన్సీ ఉంటుంది. నేను ఇప్పుడు దాకా లైట్ షూట్ చేశాను. డే కేర్కి నేనేమో పిచ్చిదానిలాగా మొహం కడుక్కోకుండా వస్తుంటే మీరేమో షూ వేసుకొని ప్యాంట్ వేసుకొని మొత్తం రెడీ అయ్యి పిచ్చిగా నా ఫేస్ పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకున్నా అంతే. నేను ఈవెన్ కట్టుకోవచ్చు, నాకు బరువు అవుతుంది. నా ఫోన్ మర్చిపోయా నేను. షూ అమ్మో, ఇప్పుడు షూ వద్దంట మేడంకి. ఇప్పుడేంటి? కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ తింటావా? బ్రేక్ఫాస్ట్ ఏం వద్దా? నేను అంత పిచ్చిగా పెట్టుకొని వచ్చా లిప్స్టిక్, బ్రష్ కూడా వేసుకోలేదు. స్మాల్ సైజ్ వితౌట్ మిల్క్, 1 pump of syrup, extra hot, make it extra hot. That's all, thank you. నా ఎక్స్ప్రెస్ మీరు తాగదు అంతే. ఈ మధ్య నేను ఎప్పుడు టేస్ట్ చేసా ఫస్ట్ బ్లాక్ కాఫీ మొన్న ఊరికి స్విమ్మింగ్కి వెళ్ళి. నెక్స్ట్ మేము ఒక రొటీన్ లా పెట్టుకున్నాం, స్విమ్మింగ్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి తినేసి రావాలి అని. అట్లనే మేము ఒకరోజు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము ఒక స్విమ్మింగ్ క్లాస్ తర్వాత. అక్కడ ఊరికనే హీ ఆర్డర్డ్ ఎక్స్ప్రెసో షార్ట్స్, కాఫీ షార్ట్స్, లైక్ లిటరలీ డికాషన్. అయితే నేను అది టేస్ట్ చేసి నాకు చాలా బాగా అనిపించింది తాగితే. అంటే టేస్ట్ కాదు, నాకైతే నేను తాగినప్పుడు నాకు మంచి ఫీలింగ్, బ్రెయిన్లో రిలాక్సేషన్ అట్లా వచ్చింది. అప్పటి నుంచి వి స్టార్టెడ్ హ్యావింగ్ దిస్ ఎక్స్ప్రెసో కాఫీ. ఎక్స్ప్రెసో అంటే ఏంటో తెలియదు నాకు, ఎక్స్ప్రెసో షార్ట్ అని తెలుసు. అది కొంచెం వేస్తారా, అది ఇట్లా చక్కమని తాగేస్తే అయిపోతుంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఇవాళ మేమిద్దరం ఆఫ్ పెట్టాం ఊరికేనే. I know this will not be a party day or something, but I just want it to be a slow, happy. Thank you. Have a nice day. Thank you.
స్టాపర్ వద్దని చెప్పే కదా. కొంచెమే ఉంటుంది ఇందులో. వీడికి బెంగ వచ్చింది ఇప్పుడు నేను వెళ్ళిపోతానని. నేను స్నానం చేస్తుంటే బాత్రూమ్ ముందు మ్యాట్ మీద నిద్రపోతున్నాడు. అక్కడ తెలియాలి వాడికని. ఎడుగో పోతున్నారు, నన్ను తీసుకెళ్ళట్లేదని. లీవ్ పెట్టా అన్నాడు గైస్. లీవ్ సిక్ లీవ్ అని పొద్దున్న పెట్టిన తర్వాత టింగ్ 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 అని ఇందాక నుంచి అక్కడే కూర్చుని ఉంటే నేను ఏం చేయాలి చెప్పండి. నువ్వు రెడీ అనుకుంటే నేను నా డ్రెస్ బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది. సడన్ వేరియేషన్. గైస్ ఈ డ్రెస్ మీకు మొత్తం చూపించే ముందు నా దగ్గర ఒక స్టోరీ ఉంది ఈ డ్రెస్ గురించి చెప్తా. ఏంటంటే నాకు విహా పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ 4 months ఇక ఇంట్లోనే ఉండి అట్లా గ్లూమీగా అలా ఉంటే ఇట్లా అయింది కొంచెం. అయితే నా ఫ్రెండ్స్ జెండర్ రివీల్ ఉండే జనవరిలో. సో నేను జెండర్ రివీల్కి వెళ్ళానంటే వాళ్ళ మేరీలాండ్ అనమాట. సో సరేలే వెళ్ళు, ఒక్కరోజు కదా నేను విహాన్ చూసుకుంటా అని మా మమ్మీ అండ్ మా హస్బెండ్ కూడా చెప్పారు. సో నేను అనుకున్నా సరే నేను వెళ్ళిపోదాం, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా వెళ్దామని నా జెండర్ రివీల్కి. అండ్ వాళ్ళ జెండర్ రివీల్లో ఈ డ్రెస్ థీమ్ ఇదే కలర్, క్రీమ్ కలర్ ఆర్ బీచ్ కలర్ వేసుకోవాలి. అయితే నవంబర్ ఎండ్లో ఒకటి, డిసెంబర్ జాన్లో బిగినింగ్లో ఒక సర్జరీ, 2 surgeries అని. ఐ స్టే హోమ్, టికెట్ క్యాన్సిల్ చేసేసి. సో అప్పుడు నేను ఇవాళ మార్నింగ్ అనుకున్నా ఏంటి నా కోసం నేను ఒక బర్త్డే డ్రెస్ కూడా కొనుక్కోలేదు అని అనేసి నేను మొత్తం సెర్చ్ చేసి జీన్స్ పడతాయా ఏది పడుతుంది అని మొత్తం చెక్ చేస్తుంటే లాస్ట్లో ఒకటి బ్యాగ్ కనిపించింది, ఈ డ్రెస్ కనిపించింది. ఓ వావ్ అని తీసేసుకుంటే ఇప్పుడు పట్టింది. అప్పుడైతే నాకు అసలు పట్టుండేది కాదు, ఖచ్చితంగా పట్టుండేది కాదు. ఈ డ్రెస్ నేను పట్టుకుని వెళ్ళా కూడా అక్కడ నేను వేసుకున్నాను ఏమో, అందుకే ట్రిప్ క్యాన్సిల్. ఐ డోంట్ నో బట్ ఇప్పుడు ఫిట్ అయింది, డ్రెస్ కరెక్ట్గా ఫిట్ అయింది. ఇప్పుడు వెళ్ళి విహా తల్లిని పిక్ చేసుకొని ఫుడ్ తిన్నాక పోదాం. నేను ఎంత స్మూత్గా ఉంటే రాక్షస్ లాగా ఉన్నా అని అంటారండి. చూడడానికి స్మూత్ ఉన్నావు కానీ బిహేవియర్ రాక్షస్ లాగా, ఎందుకంటే యువర్ హంగ్రీ. ఐఎమ్ హంగ్రీ. పొద్దున్న నుంచి నాకేం ఫుడ్ పెట్టలేదు. నువ్వు రెడీ అయ్యి సమంతాన్ని చూసుకుంటూ కూర్చుంటే నేనేం సమంతాన్ని చూసుకుంటూ ఇంకా పట్టుకోండి. నాకు మా ఇల్లు వదిలిపెట్టాలని నేను వదిలిపోను. నీకు అన్నీ ఉండవు కానీ ఎండ్ ఆఫ్ ద డే తెలుసా, మనం యానిమల్స్ని లవ్ చేస్తే అవి తిరిగి మనకి లవ్వే ఇస్తాయి, ఏం మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇవ్వవు. ఏమన్నా జ్ఞానం ఇచ్చేవాళ్ళు. ఏమిచ్చా నేను? ఏందో చెప్తున్నావు కదా, నువ్వేమని చెప్తున్నావు నాకేం అర్థం కదా. ఇది కదా దిస్, ఇది కాటేజ్ చీజ్ మీద వేసుకొని తినేది ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా ట్రెండ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ ఏందిరా బాబు అసలు. తెలీదు మీలాంటి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అంటే తెలీదు. ఏది ఇట్స్ మై బర్త్డే ట్రీట్. సారీ మాలొకటి, నీకు నేను టీవీ పెడతా. ఫుడ్ తిన. ఈ మాడిపోయినట్టుంది. ఓష్ చాలా వేడిగా ఉన్నాయండి. కర్డ్ రైస్ లా ఉంటుంది కదా ఇది. బాగుంది. ఇన్స్టాలో నేను ఎలా చూసానంటే దీనిలో కొంచెం ఆనియన్స్, క్యాప్సికమ్, హాలిపినో, ఉప్పు, కొత్తిమీర అన్నీ వేసి అప్పుడు దీని మీద వేసి దాన్ని ఎయిర్ ఫ్రై చేస్తాం కొంచెంసేపు. అప్పుడు మొత్తం పైన ఇట్లా గట్టిగా అవుతుంది, ఒక పిజ్జా లాగా అవుతుంది అనమాట. ప్రోటీన్ ఫుల్. మేము దీని మీద ఇట్లా ఆలిపినో వేసుకొని తింటున్నాం. ఇప్పుడు కొంచెం ఆ పంచ్ అట్లా ఉంది. చెప్పేది నిద్రపోయింది. ఇప్పుడే మిల్క్ మొత్తం తాగిందంట. ఫస్ట్ రిజెక్ట్ చేసింది, తర్వాత తాగింది. అయితే నిద్రపోతుంది. ఆర్ యూ టేకింగ్ హర్ అని అడిగిందాము. ఎస్ అని విహా అన్న. వాళ్ళు నవ్వుతున్నారు. ఏడుస్తుంది.
సారీ నాన్న. ఐ లవ్ యూ. నిద్రలో లేసావా? అమ్మలు బొంగూరు కొండలను బొంగూరు కొండ. సారీ అమ్మా. ఎందుకు నవ్వేది? సారీ. అనలేదా? కొడదామా డాడీని? జేకేట్ లో అక్కడ ఫ్లోర్ లో అంత చేతులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి వాళ్ళ షూస్ పట్టుకొని అవన్నీ తీసుకొచ్చి నా నోట్లో పెడతావేంద్రా నువ్వు? అమ్మ ఎందుకు చెప్పు, నువ్వు ఎందుకు ఇచ్చి చెప్పు. లేదు అదే నాకు అర్థం కాదు. అమెజాన్ అంటే ఆమె చెప్పలేదు. ఆమె వెహికల్ కూడా అమెజాన్ లాగా లేదు కదా. బొంగోరు కుట్టిది బొంగోరు. అవునా? అది నిజమా బేబీ? నిజమా సర్ప్రైజ్? ఏహే నిజం చెప్పండి. అది తొక్కలో అమెజాన్ ప్యాకేజ్ అయితే మాత్రం గుండు పగలు కొడతా. టెల్ మీ. ఎవరో ప్యాకేజ్ తెచ్చారబ్బా. ఎవరు తెచ్చారని అడుగుతుంటే చీ అసలు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే ఇట్లా కొట్లా రూయిన్ అవుతుంది అన్నాడు. సో ఇప్పుడు నాకు గిఫ్ట్ వచ్చింది. ఈస్ గెట్టింగ్ ఇట్. యశస్విని పంపించిందా? నాకు కూడా తెలీదు. మీరు కాదా? ఆయన కాదంట మమ్మీ. ఇది నేను కూడా ఇద్దాం అనుకున్నా యాక్చువల్లీ. ఇది మీకు ఫాదర్స్ డే గిఫ్ట్. యా. అసలు ఎప్పుడు రా ఫాదర్ అంటే? It's a cute bracelet. ఏమి చూద్దాం. కొంచెం మెల్ల డ్రైవ్ చేయండి అబ్బా. వెనక ట్రక్ కూడా అవుతున్నాడు. గుద్దుకుతాడు అనుకో. ఎంత క్యూట్ ఉందో. క్యూట్, వెరీ క్యూట్. చూడు చూడు. అను కొత్తది వచ్చింది. ఫుడ్ తినేద్దాం పదండి, తినేద్దాం. మన విహమ్మకు కూడా పొంగల్ ఇష్టం. పొంగల్లో మంచిగా కారం వేయకుండా మిర్చి వేయకుండా చేస్తారు కాబట్టి పొంగల్లో ఎట్లా అంటే పెసరపప్పు కొంచెం మిరియాలు వేసి నెయ్యి వేసి ఉప్పు వేసి కొంచెం మంచిగా చేస్తారు. ఎక్కువ ఉప్పు ఎక్కువ టేస్ట్ ఉండదు, మంచిగా పిల్లలకి సెట్ అయ్యేలాగా ఉంటుంది. సో మల్టిపుల్ రెస్టారెంట్స్లో పొంగల్ తను బాగా నచ్చి తినింది. సో ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది అని నేను అనుకుంటున్నా. బాగుందా? బాగుందా? ఇది నేను కొనుక్కున్నా. ఇది యశ్ ఇచ్చింది. మీరు ఇచ్చింది ఏంది గైస్? ఎట్లనే వేసి ఫోర్స్ చేసేదా డైసన్ కొనిపించుకుందాం అనుకుంటున్నా గైస్. నాకు ఇస్తారా ఎవరా డైసన్? ఇట్లా పిచ్చి జుట్టు వేసుకుని ఉంటున్నాను. పిచ్చి జుట్టు వేసుకుని ఉంటున్నాను నేను. ఏయ్ వాక్యూమ్ కాదు. నేను మొన్న ఒక రీల్ చూసా. ఏంటంటే డైసన్ వాడంటే తెలివిగా పెట్టాడంట. వాడి హెయిర్ డ్రైయర్, వాడి హెయిర్ ప్రొడక్ట్స్, హెయిర్ టూల్స్ వాడగానే జుట్టు ఉడుతుందంట. ఆ తుడుచుకోవడానికి వాక్యూమ్ క్లీనర్ పెట్టాడు. కరెక్ట్, వెల్ సెడ్. ఎవరో కానీ లేకపోతే వాడు వెబ్సైట్ లో ఆ 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. మైలో ఏమంటున్నాడు చెప్పు? మైలో ఏమన్నాడు? బావు బావు అన్నాడు. మైలో ఏమన్నాడు? బఫెలో ఏమంది? బఫెలో అన్ని అవునే. హలో చిన్నలు వేడిగా పోయినాయి. కొంచెం నాకు ఇంకొక గిఫ్ట్ వచ్చింది. ఇట్స్ అవుట్ సైడ్. లెట్ మీ గెట్ ఇట్.
Hi Hima, wish you a very happy birthday. The internet introduced us, but it's your heart that made me stay. I'm so proud of you. Keep being you. Lots of love, Nishita. Guys, you all know Nishita gada. She has a channel, Nishitam ani. These are so beautiful. Chala 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 బాగున్నాయి. I love these flowers. Thank you. చాలా క్యూట్ ఉన్నాయి. నైట్ మోడ్ ఆన్. విహా ఇదిగో తగ్గేది లేదు హొయ్య అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలి. చిరునవ్వుల చిందులయ్య తన్మాడిందే ఆట. పెసరపప్పు అన్నం వేసాను, నెయ్యి వేసాను, కొంచెం జీలకర్ర వేసాను, తర్వాత ఫ్రోజన్ వెజ్జీస్ వేసాను. వెజిటబుల్ ఉంటే బాగుంటుందని. ఇప్పుడు వాటర్ వేస్తున్నా. దిస్ ఇస్ ఫర్ విహా. ఇట్స్ గోయింగ్ టు బి రెడీ. దీనికి యాక్చువల్లీ అరేంజ్మెంట్ ఏది అవసరం లేదు. ఇదే గ్లాస్ వచ్చింది, దీనిలో పెట్టేసా. అండ్ దే లుక్ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ విహమ్మకి కుక్ చేస్తున్నాను. ఈరోజు మండే, ఇవాళ మండే అంట. యాక్చువల్లీ నిన్న నా బర్త్డే అయిపోయింది. నిన్న సాయంత్రంకి ఫుల్ టైర్డ్ అయ్యి వీ వర్ లైక్ అవుట్, లిటరలీ అవుట్. వీ కుడెంట్ డూ ఎనీథింగ్. సో ఇప్పుడు ఇంకా విహమ్మకి తినిపించేసి ఆఫీస్ పని అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం అనమాట, ద వెరీ నెక్స్ట్ డే. అండ్ వీఆర్ జస్ట్ గోయింగ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద ఈవినింగ్ అంతే. యా, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో నా బర్త్డే అని పెడితే ఎంతమంది విష్ చేశారంటే గాయస్, అసలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ విషెస్. ఐఎమ్ సో లక్కీ. ఏం చేస్తున్నావు నువ్వు? లిప్స్టిక్ ఇది. ఓయమ్మా, తిన్నావా? That's how my life is going on right now. ఎవరు నా మాట వినట్లేదు. డైసన్ కొనుక్కుందాం అనుకున్నా గైస్ నా బర్త్డేకి. అయితే కొనివ్వలే మరి మీ డాడీ. రాను డైసన్ కొనివ్వను. నాకు డైసన్ కొనివ్వను. డైసన్ ఎందుకు కొనిలేదని అడుగు. ఎందుకు కొనిలే? మా ఇంట్లో డైసన్ 2 ఉన్నాయి. ఏమున్నాయి డైసన్వి? డైసన్ కాదు, వేరే కింద పడేస్తుంది. నాదా? ఓకే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అసలు ఏమైనా మీనింగ్ ఉందా ఎన్నో బర్త్డే ఆడడానికి? వేరేదేం లేవా క్వశ్చన్స్? నీకు కూడా ఎందుకు రన్ వస్తుంది? ఏంటి క్వశ్చన్ ఏంటి? విహా బర్త్డేకి ఎక్కువ ఎక్సైట్ అవుతావా, నీ బర్త్డేకి ఎక్కువ? మేబీ ఫ్రమ్ నౌ ఆన్, ఫ్రమ్ దిస్ ఇయర్ ఐ విల్ గెట్ మోర్ ఎక్సైటెడ్ ఫర్ విహాస్ బర్త్. ఇప్పటిదాకా ఎన్ని విజిల్స్ వచ్చాయి? ప్రాబ్లీ 2 అంటే కాదు, ఇప్పుడు వ్లాగ్ లో ఉన్నప్పుడే 3-4 వచ్చాయి కదా. ఏమబ్బా, అయినా ఎన్ని విజిల్స్ అనే దాని మీద కౌంట్ కాదు. అలా ఎలా వస్తున్నాయి విజిల్స్ అనే దాని మీద ఆపాలి. ఎలా? మాయిశ్చర్ రాకుండా అట్లా ప్లెయిన్. అన్ని కుక్కర్లోంచి వాటర్ రాదు. మన గురించి చెప్పానమ్మా, మన కుక్కర్ గురించి. ఎందుకు నా వెనక తిరుగుతా? అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలి. పట్టు ఆకలింది
మాకు వాక్యూమ్ క్లీనర్ అవసరం లేదు. పట్టు పట్టు ఆకలుంది ఆయాషే, మెట్టు మెట్టు ఎక్కుతవా ఆయాషే. బ్రెడ్ తింటుంది. అబ్బా ఇదేంటో చెప్తారా కొంచెం? ఉప్మా చేసుకుంటున్నాము, కానీ వీహాకు కూడా పెట్టాలని మిర్చి లాస్ట్లో యాడ్ చేయడానికి ఇలా సెపరేట్గా పోపేస్తున్నాం. ఉప్మా మాత్రం ఇలా ప్లెయిన్గా చేస్తున్నాం అనమాట, సో దట్ షీ కెన్ ఆల్సో హ్యావ్ ఇట్. ఎంతవరకు తింటుందో తెలీదు, కానీ వీఆర్ ట్రయింగ్. నేను నా వ్లాగ్ స్టార్ట్ చేశాను. అసలు ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎటు పోతుంది అనేది. ఓకే, జస్ట్ బ్రెడ్ పెట్టాను బ్రేక్ఫాస్ట్కి. పొద్దున పూట ఈ బ్రెడ్ లేకపోతే ఆమ్లెట్స్, ప్రోటీన్ షేక్ ఇట్లా ఫినిష్ చేసేస్తాము. ఈ మధ్య నేను ఈవినింగ్ మేము ఒకటేసారి కుక్ చేస్తాం. ఈవినింగ్ నెక్స్ట్ డే కూడా అదే తింటాం అనమాట. ఈవినింగ్ మోస్ట్లీ మై హస్బెండ్ విల్ కుక్ వెన్ ఐ టేక్ కేర్ ఆఫ్ వీహా. సో తనకి ఏమైందంటే ఒకరోజు కుక్ చేస్తున్నప్పుడు కుక్ చేస్తూ ఉంటే సడన్గా నాకు పెద్ద సౌండ్ వచ్చింది పైన. నేను వీహా కూర్చొని ఉన్నాం, వీహా నిద్రపోతుంది, నేను కూర్చొని ఉన్నాను. సడన్గా ఒక పెద్ద సౌండ్ వస్తే నేను అనుకున్నా ఏదైనా గిన్నె కింద పడిందేమో, ఆర్ ఏదైనా పెద్దది కింద పడిపోయిందేమో, స్టూల్ కింద పడిపోయిందేమో అని అనుకున్నాను. గబగబా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్లో మైలో పైకి వచ్చాడు. మైలో పైకి వచ్చి ఫాస్ట్గా వచ్చి నా పక్కన నుంచున్నాడు, పడుకున్నాడు. అసలు ఏనేనో వియర్డ్గా చేశాడు. భయపడ్డాడేమో సౌండ్కి అనుకున్నాను. కానీ తర్వాత కాసేపు అయిన తర్వాత ఒక 30 minutes తర్వాత ఇంకెప్పుడు వచ్చేది ఆర్ యూ కమింగ్ అని కొట్టాను మా హస్బెండ్కి. హీస్ లైక్ ఇంకొక 30 minutes పడుతుంది, ఎందుకు అంతసేపు, మామూలుగా తొందరనే అయిపోతుంది కదా వంట చేయడం అని అంటే, హీ సెడ్ కుక్కర్ పేలిందని. కుక్కర్ పేలిందా? ఓ మై గాడ్, కుక్కర్ పేలిందా? అసలు ఏమైంది, ఆ సౌండ్ అదేనా అని అంటే అవును అని చెప్పాడు అనమాట. సో దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే అందుకే నా మైలో పైకి వచ్చాడు, భయం వేసింది వాడికి, ఇంకా కిందికి వెళ్ళలేదు, ఇవన్నీ రిలేట్ చేసుకున్నాను. వాడు పిచ్చి భయపడ్డాడు. యాక్చువల్లీ కుక్కర్లో పప్పు ఆర్ హీస్ కుకింగ్ చికెన్. కుక్కర్ ఇక్కడ ఉంది అండ్ హీ కేమ్ నియర్ ద కుక్కర్ అంట చూడ్డానికి, అసలు ఎందుకు విజిల్ రావట్లేదని. అండ్ దెన్ హీ వాజ్ హియర్, కుక్కర్ ఇక్కడ ఉంది, టప్మని పేలింది కుక్కర్. అండ్ ఇల్లు మొత్తం ఇక్కడ పైన మొత్తం అంతా కూడా ఫుడ్ పడింది. తన షర్ట్ మీద ఓన్లీ ఒక డ్రాప్ జస్ట్ చుక్క పడింది అంతే, ఏం అవ్వలేదు ఫేస్కి, డ్రెస్కి, అసలు నథింగ్ హ్యాపెండ్. మేము అనుకున్నాం ఓ మై గాడ్ ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్ అని. లేకపోతే అసలు కుక్కర్ పేలడం ఏంటి, తను ఇక్కడ ఎదురుగా ఉంటే ఏం అవ్వకుండా ఉండడం ఏంటి, అసలు మా లైఫ్ గందరగోళం అయిపోయేది నిజంగా తనకి ఏదైనా తగిలి ఉంటే అది. సో ఇంకా మెల్లగా హీ క్లీన్డ్ ఎవ్రీథింగ్ అండ్ కేమ్ అప్ స్టేర్స్. అప్పటిదాకా నాకు తెలీదు, ఇట్లా మెసేజ్ చేసే వరకు కూడా ఐ డెంట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఓన్లీ ఆ కుక్కర్ మీద ఉన్నది లేచి పట్టమని తగులుతుంది కదా, ఇంకా ఏం జరగదు కదా. సో ఆ ఒక్క సౌండ్నే వెరైటీగా వచ్చింది, నాకు అర్థం కాలేదు. అండ్ పైన మొత్తం ఇట్లా ఎల్లోగా అయిపోయింది. ఈ పార్ట్ మొత్తం కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది, మీకు ఇక్కడ షేడ్లో తెలియట్లేదేమో, బట్ ఇగో ఇదంతా కూడా ఎల్లోగా అయిపోయింది. ఆ పైనదంతా కూడా ఎల్లోగా అయిపోయింది. మేబీ అంత కెమెరాలో కనిపించదేమో. ఇక్కడ ఉండే కుక్కర్, ఈ కుక్కర్ కాదు, ఇది హాకిన్స్. దీని మూత అంత ఈజీగా రాదంట, మన సబ్స్క్రైబర్స్ చెప్పారు, ఫాలోవర్స్ ఇన్స్టాలో పెడితే చెప్పారు. వేరే కుక్కర్ పగిలింది, ప్రెస్టీజ్ కుక్కర్ అది. సో తను ఇక్కడ ఉంటే మొత్తం ఇల్లు మొత్తం పడింది తన మీద తప్ప. సో అప్పటి నుంచి హీ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ కుకింగ్. ఏం కుక్ చేస్తాం ఆర్డర్ చేసుకుందాం, ఏం కుక్ చేస్తాం ఆర్డర్ చేసుకుందాం అని. వీఆర్ నాట్ కుకింగ్ దట్ మచ్ ఇన్ ద పాస్ట్ వీక్ ఆర్ సంథింగ్. సో బ్రేక్ఫాస్ట్ ఒకటి ఇట్లా బ్రెడ్ ఏదో ఒకటి తింటున్నాం. లంచ్ అయితే ముందు రోజు ఈవినింగ్ ఆర్డర్ చేసిన ఫుడ్ ఉంటుంది కదా, అదే తింటున్నాం. అట్లా అంతా గందరగోళం అయిపోయింది. సో దట్స్ హౌ ఇట్ ఈస్.
అసలు కుక్కర్ పేలడం నేను ఎప్పుడు చూడలే, కానీ నాకు కుక్కర్ అన్నా మిక్సర్ అన్నా చాలా భయం. నేను మొన్న ఒక రీల్ పెట్టాను, మిక్సీ నొక్కుతున్నప్పుడు భయం వేసింది నాకు అక్కడ. అయితే ఒకరు అడిగారు, మీరు ఎవ్రీ టైం మిక్సీ రన్ చేసినప్పుడు మీరు భయపడతారా ఇలాగే అని. ఎస్, భయపడతా. మిక్సీ అన్నా కుక్కర్ అన్నా పిచ్చి భయం ఆల్రెడీ, అండ్ దీని తర్వాత ఇంకా భయం వేస్తుంది. ఒక 1-2 days తేరుకోలేకపోయాము, ఏంటి నిజంగానే కుక్కర్ పేలిందా, తనకేం కాలేదా అని. సో ఫస్ట్ కుక్కర్ పేలగానే మొత్తం అంతా ఫుడ్ పడుతుంది కదా, తను చూడగానే మైలుగాడు ఫాస్ట్ కురుక్కుంటూ వచ్చాడంట ఇటువైపు ఏదో కాపాడడానికి. బట్ హీ కుడెంట్ సీ, ఎందుకంటే కళ్ళల్లోకి మొత్తం ఇట్లా వేడి పొగ వెళ్ళిపోయిందంట కళ్ళలోకి. సో హీ ర్యాన్ టు ద వాష్రూమ్ అండ్ హీ ట్రై టు క్లీన్ హిస్ ఫేస్ అండ్ హీ వాజ్ థింకింగ్ దట్ నాకేమైనా అయిందో ఆల్రెడీ, నేను ఉన్నానా, ఇదంతా నాకు కళ భ్రమణ అని అనుకుంటున్నానంట. ఎందుకంటే అంత కొంచెం భయం వేసేటట్టే ఉందంట. సో దెన్ హీ రియలైజ్డ్, ఓకే నాకేం కాలేదు, అక్కడ అంతా జరిగిందని. బయటికి రాగానే మైలో వాడు లేడు. హీ సర్చ్డ్ ఫర్ మైలో ఇక్కడ లేడంట, నాకేం చెప్పలేదు. అండ్ హీ స్టార్టెడ్ క్లీనింగ్ స్టఫ్. సో హీ క్లీన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. బట్ నెక్స్ట్ డే కొంచెం స్మెల్ వచ్చింది, నేను క్లీన్ చేశాను అండ్ పైన అట్లా మరకలు ఉండిపోయినాయి. సో మా ఇట్లా కుకింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా కొన్ని రోజులు అట్లా ఉంటుందేమో తెలియదు. సో మేము ఇట్లా ఈ బ్రెడ్ లేకపోతే బయట ఫుడ్ లేకపోతే ఏదైనా ఫ్రోజన్ ఇమీడియట్గా కుక్ చేసుకొని తినేది అట్లా చేస్తున్నాము. యా, అండ్ వీఆర్ జస్ట్ సర్వైవింగ్ దిస్ ఫేజ్. అండ్ నా బర్త్డే కూడా ఇట్ వాస్ లైక్, యా వచ్చింది పోయింది అట్లా అనిపించి. యా, దట్స్ హౌ ఇట్ ఈస్. సో మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు కుక్కర్ పేలిన సిచ్యువేషన్స్ ఉన్నాయా, కుక్కర్ ఏదైనా మంచిది ఉంటే సజెస్ట్ చేయండి, మా మమ్మీతో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెప్పించుకుంటా. హాకిన్స్ బాగుంటుందని చెప్పారు, ఇంకేదన్నా వేరే కుక్కర్ ఏమైనా ఉంటే కూడా చెప్పండి. బాయ్.